దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్ని పనుల కంటే ఉత్తమమైన పని ఏంటంటే దేవుని పరిచర్య చేయటం, దేవుని సేవ చేయటం అనేది చాలా ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ లోకంలోనూ ప్రతిఫలం తింటాం, చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో దేవుడు మనకి శాశ్వతమైనటువంటి ప్రతిఫలాన్ని, బహుమానాన్ని ఇస్తాడు. అందుకే దేవుని పరిచర్య అనేది, దేవుని సేవ అనేది చాలా శ్రేష్టమైంది అని మనం చెప్పవచ్చు. ఈ లోకంలో దేవుడు తన పని కొరకు అనేకులను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడండి. పరిచర్యలు నానా రకాలుగా ఉంటాయి. అనేక రకాల పరిచర్యలు. మనుషులకు సర్వ్ చేయటమే పరిచర్య. దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు అనేకులకు సహకారులుగాను, పరిచారకులుగాను, ఉపదేశకులుగాను, బోధకులుగాను రకరకాలు ఉన్నాయి. పరిచర్యలు నానా రకాలైన అవన్నీ దేవుని చిత్త ప్రకారం జరుగుతూ ఉంటాయండి. ఆ పరిచర్యల కొరకు అనేక మంది ప్రజలను దేవుడు, అనేక మంది ఆయన దాసులను, సేవకులను ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఉంటాడు. ఆయన కొంతమందిని ఎన్నుకుంటే అసలు ఇతను ఎందుకు పనికిరాడు కదా, ఏమో ఇతని వల్ల కాదు, ఇతను తృణీకరించబడినవాడు, హేళి చేయబడ్డవాడు, నవ్వులు పాలైనటువంటి వాడు అని మనం అనుకుంటాం. కానీ అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని గొప్పవారిగా చేసినట్లుగా మనం చూద్దాము. లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తితో యేసు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువని సీమోనుతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సీమోన్ అనే ఆయనతో చెప్తున్నాడు, బాబు నువ్వు భయపడొద్దు, ఇప్పటి నుంచి స్టిల్ టుడే నువ్వు మనుషులను పట్టివాడుగా ఉంటావు అని యేసు ప్రభువారు ఆయన ఎన్నుకున్నట్లు మనం చూస్తాం. ఈ సీమోను అనే ఆయన ఒక చేపలు పట్టేటటువంటి జాలరండి. చదువు లేదు, పట్ట చెప్పితే ఒక అక్షరం ముక్క కూడా రాదు సీమోను గారికి. పుట్టిన దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచే ఆ సముద్రంలోకి వలలు తీసుకెళ్ళి చేపలు పట్టుకొచ్చి వాటిని అమ్ముకొని జీవనాన్ని గడిపేటటువంటి ఒక పేదవాడు సీమోను పేతురు. అలాంటి సీమోను పేతుడిని దేవాది దేవుడు ఎన్నుకున్నాడని. ఎందుకంటే తన పరిచర్య కోసం, తన సేవ చేయటం కోసం. అందుకే అంటున్నాడు, ఇప్పటి నుండి మనుష్యులను పట్టి జాలరుగా నేను నిన్ను చేయబోతున్నాను అని ఆయనకు వాగ్దానం చేశాడండి. ఆ విధంగానే మనుష్యులను పట్టు జాలరుగా ఆ సీమోని చేసినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి దేవుడు మీకు ఏ తలాంతులు ఇచ్చాడు? మిమ్మల్ని కూడా మనుషులను పట్టి జాలరిగా చేసి ఉన్నాడు కదా. మీరెందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఆశ కలిగి నీవు ఉంటే, నీ హృదయంలో దేవుని పరిచర్య చేయాలి, దేవుని పనిలో నేను పాల్గొనాలి, దేవుని పని నేను చెయ్యాలి, నేను నా కుటుంబం అంతయు దేవుని పరిచర్యలో ఉండాలి అని నువ్వు ఆశిస్తూ ఉన్నావా సహోదరుడా, సహోదరి? అయితే ఇప్పటి నుండి ఆయన నిన్ను ఎన్నుకుంటున్నాడు. ఇప్పటి నుండి ఆయన నిన్ను మనుషులను పట్టి జాలరుగా చేయబోతున్నాడు. ఇప్పటి నుండి ఆయన సామ్రాజ్య విస్తరణలో నిన్ను ఒక పాలిభాగస్తుడుగాను, ఒక దాసుడుగాను, మీ కుటుంబమును మిమ్మల్ని వాడుకొనబోతున్నాడు. అయితే నిబ్బరం కలిగి నిలబడండి, విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయనను అడగండి. ఆయన పరిచర్యలో హృదయపూర్వకంగా సంపూర్ణ సమర్పణ కలిగి నిండు మనస్సుతో ఆయన పరిచర్య చేయండి. ఇహమందు ప్రతిఫలం తీసుకొనండి, పరలోకములో కూడా బహుమానాలు పొందుకొని ఆయన సన్నిధిలో ఆనందించండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.